సార్ ఇదే అధికారుల గురించి మా మా టాక్ వచ్చింది కాబట్టి, మాగాని భరత్ ఏదైతే ఎక్స్ ఎంపీ ఇప్పుడు రాజమండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఒక వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెట్టి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లడ్డు వివాదం సుప్రీంకోర్టు ఏదైతే క్వెషన్స్ అడిగిందో ఆన్సర్ చేయలేని పరిస్థితి చూసాము. సో, అదే చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. ఎందుకని ఆ మాట అన్నారంటారు? అంటే మంచి సీరియస్ సినిమా 2:30 గంటలు సీరియస్‌గా సినిమా నడిచిందనుకోండి జనానికి బోర్ కొడుతుంది. హ్మ్. అందుకని డైరెక్టర్లు ఏం చేస్తారంటే మధ్య మధ్యలో కొంచెం కామెడీ పీసుల్ని, కామెడీ ట్రాక్‌లు యాడ్ యాడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పేరు ఆ మార్గాని భరత్ ఒకడు. ఇందాక అన్నటువంటి పోసాని కృష్ణమురళి, లక్ష్మీపార్వతి, శ్రీరెడ్డి వీళ్ళందరూ ఏంటంటే సీరియస్ సినిమాలో కామెడీ పీసులు. ఈ మార్గాని భరత్ అనే అతను మామూలుగానే అతను ఏది మాట్లాడినా ట్రోల్ అవుద్ది. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, వయసు లేదు, అనుభవం లేదు, ఏమీ లేదు. ఏదో అక్కడ స్క్రిప్ట్ వస్తుంది మాట్లాడతాడు. సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసి సీఎంగా మీరు మాట్లాడకుండా ఉంటే బాగుండేది, ఎందుకు మాట్లాడారని ఒక్క మాటకే చంద్రబాబు నాయుడు గారు కనుక రాజీనామా చేయాల్సి వస్తే, క్షమాపణ చెప్పాల్సి వస్తే, అసలు ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా అనేటువంటిది రాజ్యాంగబద్ధ పాలన జరుగుతుందా లేదా అనేటువంటిది మాకు అనుమానం వస్తుందని హైకోర్టు ఒక సందర్భంలో అంది, గుర్తుందా? అవును. రాష్ట్ర ప్రభుత్వం మీద కనీసం ఒక 100-150 సార్లు తీవ్రమైనటువంటి కామెంట్స్ చేస్తుంటాయి హైకోర్టు, సుప్రీంకోర్టు. ఆ రోజున ఎప్పుడన్నా క్షమాపణ చెప్పారా మీరు? రాజీనామా చేశారా? మీ హయాంలో డీజీపీని, చీఫ్ సెక్రటరీని, ఐపీఎస్ ఆఫీసర్లను అందరినీ హైకోర్టుకు పిలిపించి గోడ కుర్చీ వేయించారు. పుస్తకాలు చేతికిచ్చి సెక్షన్లు చదివించారు. 100-150 సందర్భాల్లో మొట్టికాయలు వేసి అక్షంతలు వేశారు. ఒక్కసారికే. అదేదో సినిమాలో అంటాడు వాడు, ఏదో అంటే ఒక్కసారికే అంటాడు, ఒక్కదానికే అంటాడు. అలాగే దీనికి ఒక్కదానికే. కాబట్టి ఏంటంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడేది ఎంటర్టైన్మెంట్ కింద తీసుకుంటారు కానీ సీరియస్గా తీసుకోరు. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిదంటే చట్టం పట్ల ఏదన్నా డీవియేట్ అవుతుందంటే దాని పనే చేయడు ఆయన. ఇవాళ కూడా చూడండి, సుప్రీంకోర్టు ఒక్క వ్యాఖ్య చేసినందుకు సిట్టు దర్యాప్తు ఆపండి అని సుప్రీంకోర్టు చెప్పకపోయినా తనంతట తనే దర్యాప్తు ఆపేశాడు. ఒకవేళ సుప్రీంకోర్టు సిబిఐకి అప్పచెప్తానన్నా అప్పచెప్పడానికి రెడీగా ఉన్నాడు ఆయన. అది రాజ్యాంగాన్ని గౌరవించే పద్ధతి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా ఎన్ని ఆర్డర్స్ వద్దని ఇచ్చినా కూడా చేసి చివాట్లు దీన్ని కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు లోపలేస్తానంటే అప్పుడు వెనకడిగేసేవాడు. అది అనుభవం ఉన్న నాయకుడికి, అనుభవం లేని నాయకుడికి తేడా. సార్, నాకు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇదే వైసీపీ వాళ్ళతో నేను చాలామందితో మాట్లాడడం జరిగింది. చాలామంది మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అని అంటున్నారు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఉగాది అప్పుడు ఇప్పుడు నెక్స్ట్ 2025 ఉగాది నాటికి అటో ఇటో ఆంధ్ర రాష్ట్రంలో సీఎం అనేది మారబోతున్నారు. లోకేష్ రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎంగా అలాగే ఉండిపోతున్నా, వీళ్ళిద్దరూ ఇలా మారబోతున్నారు అని వాళ్ళు అదే చెప్తున్నారు. నిజంగా అలా అవ్వబోతుందా? తెలంగాణలో కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయబోతున్నారు అని ఎప్పటి నుంచి అంటున్నారు? 2014లో తెలంగాణ ఏర్పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన 3 సంవత్సరాల తర్వాత నుంచి మొదలుపెట్టారు. అయ్యారా? లేదు. అవ్వకుండానే ప్రభుత్వమే పోయింది. అట్లాంటిది రాగానే 6 నెలలకో 3 నెలలకో చేయటం అనేటువంటిది అయ్యే పని కాదు. అది కూడా సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు. చక్కగా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనప్పటికీ తెలుగుదేశానికి వారసుడైనా కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి వచ్చి కూటమిలో చేరగానే 2 అడుగులు వెనక్కేసి పవన్ కళ్యాణ్ గారు వెనకుంటున్నాడు లోకేష్. ఎక్కడన్నా మీకు లైమ్ లైన్లోకి రావటం కానీ వీళ్ళని బైపాస్ చేసినట్టు ఎక్కడన్నా కనిపించాడు మీకు? ముందు కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ 5 సంవత్సరాల పాటు 4 సంవత్సరాల పాటు ఇలాగే నడుస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలి అనేటువంటిది ఎలక్షన్ ముందు నిర్ణయించుకుంటారే కానీ చంద్రబాబు నాయుడు గారు ఓపిక్గా ఉండి వాళ్ళ బ్రాండ్ చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం. ఒక అమరావతి, ఒక పోలవరం పూర్తయ్యే వరకు ఇంకొక ముఖ్యమంత్రి రాష్ట్రానికి అనేటువంటి ఆలోచనే అర్ధరహితం. మావాడు ముఖ్యమంత్రి కావాలి, మావాడు ముఖ్యమంత్రి కావాలని స్లోగన్స్ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? ముఖ్యమంత్రి అంటే ఆషామాషి అనుకుంటున్నారా? దానికి ఎంతో అనుభవం కావాలి, నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడు అంటున్నాడు. సో ఈ 5 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత ఆ రోజు పరిస్థితిని బట్టి లోకేష్కి ఏం వయసు అయిపోలా, ఇంకా బోలెడు భవిష్యత్తు ఉంది. ఏమో ఇద్దరు అనుకొని ఒక అవకాశం పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రిగా ఇస్తే మాత్రం నష్టమే ఉంది.
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ ఎలా అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడో, నెక్స్ట్ గెలిచారనుకోండి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా లోకేష్ ఉంటే మాత్రం తప్పే ఉంది. పైన అడ్వైజర్గా చంద్రబాబు నాయుడు గారు ఉంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మీకు నష్టం ఏంటి, మీకు నొప్పి ఏంటి? అంటే వీళ్ళ ఆ సఖ్యతను ఎలాగోలా చెడగొట్టాలి. దాని విషయంగా ఏంటంటే ఇది అనగానే వాళ్ళలో ఏమైనా అనుమానాలు వస్తాయేమో పవన్ కళ్యాణ్కి, లేకపోతే పవన్ కళ్యాణ్ అనుచరులకి, పార్టీ వాళ్ళకి వస్తుందేమో అని పుల్లబెట్టడానికి చూస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు సార్ చాలా మంది. అవ్వాలని- చాలా మంది వాళ్ళే అంటున్నారు. అవ్వాలని కోరుకుంటున్నారు, అంతేగాని అయ్యే అవకాశాలు ఇప్పట్లో కనబడట్లేదు. కానీ ఎప్పటికీ ఇలాగే ఉంటారా అంటే మనం చెప్పలేము. రాజకీయం ఎలా ఉంటుందనేది ఒక చిన్న సంఘటన చాలు మొత్తం మార్చేయటానికి. కానీ ఇవాళ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం కానీ, లోకేష్ మనస్తత్వం చూస్తే ముందు రాష్ట్రాన్ని ఒడ్డున పడేయటం అనేటువంటిది వాళ్ళ ఎజెండా. అది వాళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళ మధ్యన పొరపచాలు వస్తాయేనో, లేకపోతే వాళ్ళు ఏదో విభేదాలు వస్తాయని నేను అనుకోవట్లేదు. పీపుల్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ అన్నప్పుడు విభేదాలు వచ్చే అవకాశమే లేదు. మెచ్యూరిటీ కలిగిన నాయకులు కాబట్టి వాళ్ళు మెచ్యూరిటీ తోటి ప్రవర్తిస్తారు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.